హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. కృష్ణుడికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి ఇలా లడ్డు చేసి నైవేద్యంగా పెట్టండి. ఈ లడ్డూని మనం బెల్లంతో చేస్తున్నాము, హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఈ అటుకుల లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాం. లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు అటుకులు, 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/4 కప్పు పాలు, కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు దీంతో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డ్రైగానే అటుకులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు బాగా ఫ్రై అవ్వాలండి. దోరగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 or 2 స్పూన్స్ పాలు పోయండి. ఇప్పుడు ఆ బెల్లం కొంచెం కరుగుతుంది కదా, దాన్ని అలా కలుపుతూ ఉండండి. దీనికి ఏమీ పాకం రానవసరం లేదండి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా అటుకుల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా 1-2 నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను కాజు, కిస్మిస్ తీసుకున్నాను. ఇంకా మీకు వేరే కావాలన్నా యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని కొంచెంసేపు చల్లారనిద్దాము. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూలుగా చుట్టేసుకోండి. అంతేనండి, ఒక్కొక్కటిగా లడ్డూలు చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా అటుకులతోటి లడ్డూ చేసుకున్నాము. ఇందులో కంపల్సరీ కొబ్బరి యాడ్ చేయడం మటుకు మిస్ అవ్వకండి. ఈ విధంగా లడ్డూలు చేసి వచ్చే కృష్ణాష్టమికి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే వినాయక చవితి ఏ పండగల్లో అయినా ఇలా లడ్డూలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ విధంగా లడ్డూ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ బెల్లంతో యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.